ప్రపంచమంతా కూడా మగతనం చచ్చిపోతుందా, లేదా ఆడవాళ్ళ ఆలోచన పెరుగుతోందా, వాళ్ళ కోరికల్ని తట్టుకోగలిగినటువంటి స్థాయి లేక మగవాడు దూరం అయిపోతున్నాడా? ఎందుకు అంటే ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడం ఒక ఎత్తు అయితే, ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోతుంది. ఇందులో 2 కారణాలు. ఒకటి మగవాడిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, రెండవది ఆడవాళ్ళల్లో లేట్ మ్యారేజెస్ కారణంగా బిడ్డల్ని కనే శక్తి తగ్గిపోవడం. దీని ఇంపాక్ట్ ప్రపంచాన్ని మొత్తాన్ని శాసిస్తోంది. గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్, ఇది ర్యాబిట్ హోల్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే 1950లో 4.9 మంది చిల్డ్రన్స్ పర్ ఉమెన్, అంటే ప్రతి మహిళ సగటున ఆ రోజుల్లో 5 దాకా కనేది, 4 నుంచి 5 దాకా కనేది. అదే ఇప్పుడు 2023కి వచ్చేటప్పటికి 2.3 దగ్గరికి పడిపోయింది చిల్డ్రన్. అంటే 100కి 2, 300 మందికి చూస్తే అప్పుడు 7 అనేటటువంటి కాన్సెప్ట్ జరుగుతోంది. ఇది పాపులేషన్ కొలాప్స్ అన్నటువంటి పాయింట్ నడుస్తుంది.